Respected Navin sir and respected Jaipal sir and Sudhir sir. Sir, why I am mentioning respected means అంతకుముందు ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఉన్నప్పటికంటే ఇప్పుడు రెస్పెక్ట్ 1000 రెట్లు పెరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్, వండర్ఫుల్ సెషన్ అండి. 6 yearsగా నేను వర్క్ చేస్తున్నాను సార్, అంటే 3 years అయింది ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చేసి. సో ఐ కండక్టెడ్ సో మెనీ సెషన్స్ ఇన్ ద స్కూల్స్. కానీ నాకు ఇది ఇన్స్పైరింగ్ సెషన్ సార్, నాట్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్, ఫర్ ద టీచర్స్ అండ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. బికాస్ నవడేస్ వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నవి వస్తుంటే కాలక్రమేణా. పేరెంట్స్ని పిల్లలు ట్రీట్ చేసే విధానం కావచ్చు, అదేవిధంగా టీచర్స్ని పిల్లలు ట్రీట్ చేసే విధానం కావచ్చు, అది మార్పు వస్తేనే మనకు సొసైటీ బాగుపడుతుంది, కంట్రీ బాగుపడుతుందండి. ఖచ్చితంగా నేను ఇది చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము ఎంత సర్వీస్ చేయాలని ఉన్నా కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారనేది మాకు కొంచెం ఎక్కడో ఒక దగ్గర భయం ఉంది. నేను ఊరికనే పీఈటీ మేడంకి చెప్తాను, అమ్మ కొట్టినట్టు చేయాలి కానీ కొట్టొద్దు పిల్లల్ని, వాళ్ళు హర్ట్ అవ్వద్దు. కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా అన్నీ ఫాలో అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళని ఏం అనకూడదు, ఎందుకంటే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పిల్లల్ని ఏం అనకూడదు అని. కాకపోతే మనం చదువుకునే టైంలో మనకు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, కొట్టినా పడేది, వాళ్ళు తిట్టినా కానీ మనం పాజిటివ్గా తీసుకునేది. ఇప్పుడు పిల్లలు ఎలా తీసుకుంటారు, వాళ్ళు సెన్సిటివ్గా మారుతున్నారు, చాలా సూసైడ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సెషన్ తర్వాత మా పిల్లలు 100% అలాంటివి ఏమి చెయ్యరు సార్. ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలు మా పిల్లలు. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సుధీర్ సార్ అండ్ జైపాల్ సార్ అండ్ నవీన్ సార్. నిజంగా మనకి సైదులు సార్ ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా ఇన్స్టెంట్లు జరిగాయి, చాలా ఆలోచించి తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అవర్ బిలౌడ్ సెక్రటరీ సార్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ సార్. వాల్యూస్ చెప్పారు, అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెప్పారు, గోల్ సెట్టింగ్ ఎలా ఉంటుందో చెప్పారు, ఆనెస్టీగా ఎలా ఉండాలి. ఇవన్నీ పుస్తకంలో మనకి ఏముంటాయి, పాఠాలు ఉంటాయి. అవి ఎడ్యుకేషన్ పెంచుకోవటానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవటానికి, అదేవిధంగా జాబ్ వచ్చే విధంగా ఉండటానికి, జాబ్ కొట్టడానికి అవి ఉపయోగపడతాయి. కానీ జాబ్ వస్తుంది, జాబ్ చేయాలంటే నీకు ఇవన్నీ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, అవునా కాదా? ఒక మంచి స్టూడెంట్ చదువుకోవడం పేరు పిల్లలు ఖచ్చితంగా మంచి ఆఫీసర్స్ అవుతారు సార్. ఇట్లాగా కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్, కొన్ని సెషన్స్ మన లైఫ్ని మారుస్తాయి. అలాంటి సెషన్స్ సార్ ఇది. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మా. నిజంగా అమ్మ గొప్పతనం ఏం చెప్పారు సార్, ఆ డైలాగ్లన్నీ మీకు ఎలా గుర్తున్నాయి జైపాల్ సార్, అసలు భలే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత అంటే చాలా డెప్త్గా మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. నేను మధ్యలో వెళ్ళాను, కానీ ఉన్నంతసేపు మా పిల్లలు చాలా లీనమయ్యారు. వాళ్ళు చాలామంది ఏడ్చారు, ఆల్మోస్ట్ అందరూ ఏడ్చారు. ఇక మీదట పేరెంట్స్తో మీరు డీల్ చేసే విధానం ఖచ్చితంగా మారాలమ్మా, ఓకేనా? ఎంత స్ట్రగుల్ అయితే ఇక్కడ దాకా వచ్చారు మీరు, అవునా కదా? వాళ్ళు ఎంత స్ట్రగుల్ సార్. ఇప్పుడు ఈ సెషన్ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదివే రిచ్ పీపుల్కి, రిచ్ స్టూడెంట్స్కి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం సార్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఇక్కడ దాకా పంపించడమే వాళ్ళకి పెద్ద టాస్క్. అందుకే మేము కూడా సార్, మేము మా పిల్లల మీద ఫోకస్ చేయం ఎక్కువ. ఈ పిల్లల్ని మా పిల్లలని మేము ఉంటాం సార్. జనరల్గా మా 24/7 ఉండే పీరియడ్లో 90% టైం వీఆర్ స్పెండింగ్ విత్ ఆల్ మై చిల్డ్రన్. నిజంగా అంటే బయట రెసిడెన్షియల్ స్కూల్కి బయట స్కూల్కి ఏం డిఫరెంట్ అంటే వాళ్ళకి అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది, కానీ మా పిల్లలతో మాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. బయట టీచర్స్ని ఇట్లా మీరు అన్న విధాలుగా నలుగురు కలిసి నవ్వుకోవడం అవన్నీ బయట ఉంటాయేమో. ఆల్మోస్ట్ 99% మా పిల్లలు అలా చేయరు. 100% ఐఎమ్ గివింగ్ ద అష్యూరెన్స్. బికాస్ ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను సెషన్స్. రియల్లీ చెప్తున్నాను కదా, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు నాకున్న రెస్పెక్ట్ కంటే ఇప్పుడు 1000 రేట్లు రెస్పెక్ట్ పెరిగింది మిమ్మల్ని చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. నేను కూడా అంటే ఇది టీచర్స్ని కూడా ఇన్స్పైర్ చేసింది సార్. ఇప్పుడు నాగజ్యోతి మేడం చెప్పినట్టుగా మేము కూడా ఇప్పుడు సెటిల్ అయ్యాము కాబట్టి మేము కూడా మా పేరెంట్స్తోనే ఎట్లా ఉండాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.